ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభాభివందనములు. ఈ మాసం మీకు ఫిబ్రవరి మాసం దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం చూద్దామండి. గతించిన మాసంలో అన్నీ కాచి కాపాడి ఇక నూతన సంవత్సరంలో ఈ 2వ మాసంలోనికి దేవుడు మనం నడిపించిన విధానం దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలుగును గాక. ఈ యొక్క ఫిబ్రవరి మాసం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతుకు కానీ నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలవు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు ఈ మాసం అంతా మాట్లాడుతున్న మాట, వారు నీతో యుద్ధము చేయదు కానీ నిన్ను విడిపించటకు దేవుడు తోడై ఉన్నారు. ఈ మాసం దేవుడు మనతో తోడైండు. నువ్వు ఎటువంటి యుద్ధములు గుండా అనగా ఎటువంటి ఆర్థికంగా ఆరోగ్యంగా సమాధానం ఏ ఒక్క విషయంలో సమాధానం లేకుండా ఉన్నావో, ఏ ఒక్క విషయం నువ్వు జయించలేకపోతున్నావో ఆ సమస్త విషయంలో దేవుడు చెప్తున్నావు, నేను నీకు తోడై ఉండును. నీ మీద ఒక జయం పొందగా దేవుడు తెలియచేస్తున్నావు. ఆ జయం ఇచ్చే దేవుడు, ఆ వాగ్దానం చేసిన దేవుడు ఈ మాసం నీకు జయంని అనుగ్రహించి విజయం అనుగ్రహించి నీకు నీ కుటుంబం దేవుడు తోడైన దీవించి ఆశీర్వదించును కాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఫలించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహిమోన్నతుడు, ఈ మాసం మీకు మాకు ఇచ్చిన వాగ్దానం తండ్రి, నేను నీతో ఉంటాను, నీకు తోడై ఉంది, నేను నీకు విజయాన్ని దయచేసి సరే ఇచ్చిన వాక్కు తండ్రి. వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో విజయం దయచేయండి. ఒక ఎచ్చగీతగా ఏ ఒక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నావు సమస్య విషయంలో విజయం అనుగ్రహించి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా మేలుకే జ్ఞాపకం చేసుకోమని యేసునామమున అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.